సమాజం పట్ల ప్రజల్లో మార్పు రావాలన్నారు మంత్రి హరీష్ రావు. ఎల్బీ స్టేడియంలో జరిగిన వితంతు సభలో పాల్గొన్న మంత్రి మహిళలకు సర్కార్ అండగా ఉంటుందన్నారు. మహిళలను వేధిస్తే పీడీ యాక్ట్ పెడతామన్నారు. వితంతువుల సమస్యల మీద అసెంబ్లీలో చర్చిస్తామన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గ్రామాలను గుడుంబ రహిత గ్రామాలుగా ప్రకటించే ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇబ్బంది జరుగుతూ ఉంది, వేధింపులు ఉన్నాయి అని కొంతమంది మహిళలు చెప్పారు. బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఆఫీసులకు వెళ్ళినప్పుడు ఇబ్బంది జరుగుతుంది, గ్రామంలో పురుషుల నుంచి మాకు కొంత వేధింపులు వస్తున్నాయనేటువంటి మాట కూడా చెప్పారు. ఇవాళ దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం బాగా దృష్టి పెట్టింది. మనం షీ టీమ్స్ తీసుకొచ్చాం. ఈ షీ టీమ్స్ అనేది ఇవాళ దేశంలో ఆదర్శంగా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా షీ టీమ్స్ ను విస్తరింపజేసి మీ పట్ల వేధింపులు ఉన్నటువంటి వారిని కఠినంగా శిక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. బస్సుల్లో, ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఎక్కడ మహిళల పట్ల ఇబ్బంది జరిగినా వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉంటారు, మీకు తెలియకుండానే మీ చుట్టూంటారు. ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయడం, కఠినంగా వారిని శిక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తెచ్చాం. మహిళల్ని ఎవరైనా వేధించినట్టయితే, కంటిన్యూస్ గా వేధిస్తే మళ్ళీ ఇట్లా పోయి అట్లా బెయిల్ తెచ్చుకోవడమో, ఈనంగా పోయి ఆనంగా జైలుకి వెళ్ళి బయటకు వచ్చే కార్యక్రమం లేదు. సంవత్సరం దాకా బెయిల్ దొరకకుండా పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టే చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరు ఎక్కడ మహిళల్ని వేధించినా ఈ పీడీ యాక్ట్ కూడా ప్రయోగించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తెచ్చింది. మీ వెనక బాల వికాసం ఉంది, మీ వెనక తెలంగాణ ప్రభుత్వం ఉంది, మేమందరం మీ వెనక ఉంటాం. మీరు ధైర్యంగా బయటకు రావాలని చెప్పి కూడా నేను మనకు చేస్తాను. ఎప్పుడు నువ్వు నిలదీస్తావో, ఎప్పుడు నువ్వు తిరగబడతావో, ఎప్పుడు నువ్వు ప్రశ్నిస్తావో సమాజం ఆలోచనలో పడుతుంది, సమాజంలో మార్పు వస్తుంది. ఆ రకంగా మీరందరూ కూడా ప్రశ్నించాలి. నేను చేసిన తప్పేంటి, నాకు ఎందుకు ఈ శిక్ష అని మీరు మీ గ్రామంలో మీ అక్కను, మీ చెల్లెను, మీ తల్లిని, మీ తోటి సమాజాన్ని మీరు ప్రశ్నించండి. తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది. మీకు అండగా మేముంటామని చెప్పి నేను మనవి చేస్తాను.